అగ్రిగోల్డ్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం ఉత్తర్వులు వెల్లడిస్తామని స్పష్టం చేసిన కోర్టు 5 విలువైన ప్రాపర్టీల అమ్మకాలకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, అగ్రిగోల్డ్ కేసులో వాదోపవాదాల్లోని అంశాలేమిటి? అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఇవాళ హైకోర్టులో వాడి వేడిగా విచారణ సాగింది. చివరికి ఇవాళ విచారణ తర్వాత శుక్రవారం నాడు ఉత్తర్వులు వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 300 ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టుకు అందజేసింది. అందులో ప్రధానంగా 5 ఆస్తులకు సంబంధించి విక్రయించేందుకు హైకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే బెంగళూరు, విజయవాడతో సహా మరో 3 మొత్తం 5 ఆస్తులను విక్రయించేందుకు హైకోర్టు అంగీకరించిన నేపథ్యంలో వాటి విలువ సుమారు 2.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తూ అగ్రిగోల్డ్ యాజమాన్యం ఒక రిపోర్టును కోర్టుకి ఇచ్చింది. కానీ ఇంత విలువ ఉండే అవకాశాలు లేవు అనేటువంటి విషయాన్ని హైకోర్టు చెప్తూనే ఒకవేళ ఆ ఆస్తులు అంత అమ్మితే గనక అంత రాకపోతే ఆ విషయాలను మళ్ళీ హైకోర్టుకు తెలియజేయాలని కూడా చెప్పింది. దీనికి సంబంధించి పిటిషనర్ తరపు లాయర్ ఉన్నారు. ఏమి విచారణ జరిగింది, ఏ అంశాలు ప్రధానంగా ఇందులో వచ్చాయి? ప్రధానంగా ఈ పూట మధ్యాహ్నం జరిగిన విచారణలో కమిటీ మీద స్పష్టత కోసం కోర్టు ఆదేశించడం జరిగిందండి. ఈ కమిటీ విధి విధానాలు ఏంటనేది శుక్రవారం నాడు వెలువరించే ఆర్డర్ కాపీలో మెన్షన్ చేస్తారు. ఈ కమిటీ ఎవరెవరినైతే సజెస్ట్ చేయాలనేది అటు ఆంధ్రప్రదేశ్ ని మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చే సమాధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఆ రోజు. ఓకే, అంటే ఇవాళ జరిగిన దాంట్లో అగ్రిగోల్డ్ యాజమాన్యం తీర్పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆగ్రహం అంటే వాళ్ళు అఫిడవిట్ లో మెన్షన్ చేసిన బెంగళూరు మరియు విజయవాడ ప్రాపర్టీస్ దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ దీని మీద కోర్టు డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన నేపథ్యంలో దీని మీద ఫర్దర్ గా పూర్తి సమాచారాన్ని కావాలని కోర్టు అడిగింది. ఇతర ఆ ప్రాపర్టీస్ వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా అంత విలువ కనుక చేయని పక్షంలో ఏం చేస్తారు కోర్టు అడిగింది. దానికి అనుగుణంగా దాదాపుగా 300 మిగిలిన వేరు చోట్ల దేశం మొత్తం మీద 300 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి మిగతా వాటిని కూడా అమ్మేనా సరే రిమైనింగ్ బ్యాలెన్స్ ని భర్తీ చేస్తామని వాళ్ళ తరపు అడ్వకేట్ చెప్పడం జరిగింది. కమిటీకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక రిటైర్డ్ జడ్జితో నేతృత్వంలో కమిటీ కూడా వేస్తామని చెప్పారు కదా. కమిటీకి సంబంధించిన విధి విధానాలు వచ్చే శుక్రవారం నాడు పూర్తి జరిగింది. కమిటీకి సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే ఒక రిటైర్డ్ జడ్జితో నేతృత్వంలో కమిటీ కూడా వేస్తామని చెప్పారు కదా. కమిటీకి సంబంధించిన విధి విధానాలు వచ్చే శుక్రవారం నాడు దానికి ఒక పూర్తి కార్యాచరణ పూర్తి విధానాలు శుక్రవారం నాడు వెలువడే అవకాశం ఉంది. ఈ కమిటీకి సంబంధించి ఏజెన్సీస్ ఎవరైతే బాగుంటుందని హానరబుల్ హైకోర్టు వారు బోత్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ గవర్నమెంట్స్ని అడిగింది. వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఆ రోజు ఎవరిని ఆ కమిటీలో తీసుకోవాలనేది డిసైడ్ చేస్తారు. అంటే ఆ కమిటీ విధి విధానాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే 2-3 నెలల్లో క్లియర్ చేస్తారా? బాధితులకు పెట్టుబడులు ఏవైతే పెట్టారో అవన్నీ కూడా అందే అవకాశం ఉంటుందా? దీనికి స్పెసిఫిక్ టైం పీరియడ్ అంటూ లేదండి. బట్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ తరఫున, డిపాజిటర్స్ తరఫున, ఏజెంట్స్ తరఫున చాలా తీవ్రంగానే ఈ ఇష్యూని చాలా సీరియస్గానే టేకప్ చేసింది హానరబుల్ హైకోర్టు. దీనికి స్పెసిఫిక్ టైం బౌండ్ అంటూ లేదు. కాకపోతే ఆ కమిటీ మాత్రం హైకోర్టు వారిచ్చే సూచనలకు అనుగుణంగానే పనిచేస్తుంది. ఈ సేల్ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా కమిటీ వారు చూసుకుంటారు. అంటే విజయవాడ కానీ బెంగళూరు కానీ ఆస్తులు చాలా ఎక్కువ మొత్తంలో చూపించారు. అంటే 1500 కోట్లు అక్కడ, 1000 కోట్లు ఇక్కడ. కానీ వాస్తవానికి అంత విలువ అక్కడ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తించారు కదా. అవునండి, అదే దానికి అనుగుణంగానే ఒకవేళ కనుక అంత విలువ చేసే ఆస్తులు లేకపోయిన పక్షంలో ఏం చేస్తారనే దానికి అడిగారు. దానికి అనుగుణంగానే కోర్టు వారికి వాళ్ళ తరపు అడ్వకేట్ చెప్పిన సమాధానం ఆ ఆస్తులు కనుక సరిపోయిన పక్షంలో మిగతా దేశంలో ఉన్న వేరే చోట్ల 100 ఆస్తులు వాళ్ళకు ఉన్నాయన్నారు. ఆ ఆస్తులను కూడా అమ్మైనా సరే ఆ ఖాళీని భర్తీ చేస్తామని చెప్పారు. ఓకే, ఏం చెప్తారు? ఇవాళ ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. శుక్రవారం ఉత్తర్వులు కూడా వెల్లడిస్తామంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పొచ్చు. ఇంతకాలం ఆవేదనతో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు, వారి పట్ల సానుభూతిగా ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. చాలా క్రూషియల్గా ఈ 2-3 నెలల
పోరాటంలోనే అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్స్ అసోసియేషన్ చేసిన 3 నెలల పోరాటంలోనే ఒక గ్రేట్ మైల్ స్టోన్స్ అచీవ్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక జ్యుడిషియల్ కమిటీని ఏర్పాటు చేయడానికి కోర్టు అంగీకరించింది. దానికి మెంబర్స్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. అంతేకాకుండా ఒక అకౌంట్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు డబ్బులు వస్తాయా లేదో అనే ఒక ఆందోళనతో ఉన్న బాధితులకు వారికి డబ్బులు రప్పించేందుకు ఒక అకౌంట్ రిజిస్ట్రార్ హైకోర్టు రిజిస్ట్రార్ పేరుతో జ్యుడిషియల్ రిజిస్ట్రార్కి సంబంధించి ఆయన పేరుతో ఒక అకౌంట్ను ఎస్టాబ్లిష్ చేసి అమ్మకాలకు సంబంధించిన ప్రక్రియను స్టార్ట్ చేసేయాలి. ఈ పండగ అయ్యే నాటికి బహుశా దసరా అయిపోయే నాటికి బహుశా దీపావళి పండగ నాటికి డబ్బులు రావడం కూడా ప్రారంభమవుతుంది. 4 వారాల సమయం అటు ఇటుగా ఇచ్చి ఈ సేల్స్ ప్రాసెస్ను కూడా మళ్ళీ సమీక్ష చేస్తామని కోర్టు చెప్తోంది. ఈ ప్రాసెస్ని ఏదో మనం ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు అని స్పష్టంగా కోర్టు చెప్తోంది. ఏజెంట్స్ తర్వాత బాధితులు వాళ్ళు ఇచ్చిన సమాచారం కావచ్చు, ఇండిపెండెంట్ కూడా చాలా స్వతంత్రంగా గౌరవ న్యాయమూర్తులు భోస్లే అండ్ భట్ గారు ఇద్దరు కూడా చాలా ఈరోజు కోర్టులో చూస్తే చాలా వారు ఎంత ఆసక్తికరణ జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు విలువను పెంచారు, మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ స్థాయిలో పెంచారు. మరి ఇది జరుగుతుందంటారా? వాస్తవానికి అసెట్స్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు సమర్పించిన 2 మెయిన్ అసెట్స్ పైన కర్ణాటకలో కావచ్చు, తర్వాత ఆంధ్రాలో సిఆర్డీఏ పరిధిలో ఉండే ఆస్తులు కావచ్చు, వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 2400 కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ చెప్తుంది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 400 కోట్లు 500 కోట్లకు మించి ఆ ఆస్తులు రావు. అయితే దానికి సంబంధించి ఇంత వస్తాయి, మేము అంతకు అమ్ముతాము అని అగ్రిగోల్డ్ వాళ్ళు అఫిడవిట్ కూడా ఇచ్చారు. నిజంగా వాళ్ళ ఆస్తులు విక్రయిస్తే ఎంతమంది బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం? ఇప్పుడు మనం కేవలం ఈ 2 ఆస్తులో 3 ఆస్తులో 14 ఆస్తులో చూడడానికి లేదు. కోర్టు అన్నది ఏమిటంటే ఈ 14 ఆస్తులు కాదు, మొత్తం 300 ఆస్తులను సేల్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆపేసాం. వాటన్నింటికి సంబంధించిన జాబితాను తీసుకున్నాం. కాబట్టి 14 కాదు, మొత్తం 300 ఆస్తులు కూడా ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులవి. అవన్నీ వాళ్ళకు పైసలన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చిన తర్వాత ఏదైనా ఉంటే అగ్రిగోల్డ్కి వెళ్తుంది తప్ప ఇది రాదు అనే ఆందోళన అవసరం లేదు. సో ఒకవేళ ఇక్కడ ఏదన్నా తగ్గిపోతే, అనుకున్న అంచనాకు మించి డబ్బులు రాకపోతే మిగిలిన అసెట్స్ను కూడా తీసుకొని వాటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రజలకు ఇవ్వాలి, బాధితులకు ఇవ్వాలి, న్యాయం చేయాలి, వడ్డీతో సహా ఇవ్వాలి. ఈరోజు కోర్టు చెప్పింది ఏమిటంటే ఇదేదో వాళ్ళు 20,000, 30,000, 10,000 జమ చేశారు కదా పేదవాడిని వదిలేద్దాం అనేది కాదు. వాళ్లకు కూడా అది జీవితకాలపు సేవింగ్స్ కాబట్టి వాళ్ళు జమ చేసిన దానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే అని న్యాయస్థానం గౌరవ చీఫ్ జస్టిస్ వాళ్ళు అనుకున్న డబ్బు రాకపోతే మళ్ళీ న్యాయస్థానానికి సమాచారం ఇవ్వాలి అని చెప్పారు. అంటే ఒక రకంగా వాళ్ళు జాప్యం చేసే అవకాశం ఉండదంటారా? ఇందులో ఓ రకంగా అగ్రిగోల్డ్ను ఫిక్స్ చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే అగ్రిగోల్డ్ సంస్థకు అండర్టేకింగ్ తీసుకున్నారు, ఇంత డబ్బులు వస్తాయి. మొదట 1800 కోట్లు అన్నారు. యాక్చువల్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారము, మొదటి అఫిడవిట్ ప్రకారం 1860 కోట్లు ఇస్తామన్నారు. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు 1300 కోట్లు రావచ్చు అన్నారు. మళ్ళీ ఇంకొక సందర్భంలో దాంట్లో 50% వచ్చినా పర్వాలేదన్నారు. ఎంత వచ్చినా కానీ ఇప్పుడు ఆ 1300 కోట్లు వస్తాయనే అండర్టేకింగ్ను కోర్టు తీసుకుంది. అంత డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది ఒకవేళ మిస్లీడింగ్ అయితే తప్పనిసరిగా మీరు జైలుకి వెళ్లాల్సి ఉంటుందనే వార్నింగ్ కూడా ఈరోజు గౌరవ న్యాయమూర్తులు ఇచ్చిన నేపథ్యంలో, వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ దీంట్లో ఏదైనా గోల్మాల్ జరిగినా, ఒకవేళ దీంట్లో ఏదైనా తక్కువ డబ్బులు వచ్చినా కూడా ఆ విషయాలను మీరే స్వయంగా వచ్చి చెప్పాలి. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమిటి, దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది ఆలోచిస్తాము. ఇదేదో పేదవాళ్ళ వైపు, బాధితుల వైపు ఎవరు లేరు అన్నది కాదు, మేమున్నామని ఈరోజు గౌరవ న్యాయమూర్తులు వారికి అండగా నిలుస్తున్నారు. వారికి న్యాయం చేసేందుకు, సాధ్యమైనంత త్వరగా న్యాయం చేసేందుకు ప్రతి నాడు కమిటీ ఏర్పాటు అవుతుందా? తప్పనిసరిగా దాదాపు కమిటీ రెడీగానే ఉంది. జడ్జి సంబంధించి ఒక స్పష్టత రావాలి. మెంబర్స్ విషయంలో కూడా తెలంగాణ, ఆంధ్ర 2 మెంబర్స్ను సజెస్ట్ చేశాయి. ఆ మెంబర్స్ విషయంలో కూడా బహుశా అది ఒక కొలిక్కి వస్తుంది. ఏది చేసినా కూడా టెక్నికల్గా, లీగల్గా ఎట్లాంటి ఇబ్బంది మళ్ళీ తలెత్తకూడదు అనే దిశగా ఆ ఆలోచనలో భాగంగానే కొన్ని గంటల ఆలస్యం అవుతుంది తప్ప న్యాయం చేయాలి, అందరికీ డబ్బులు ఇవ్వాలి. అదే లక్ష్యం గౌరవ న్యాయమూర్తులు, గౌరవ హైకోర్టులో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆ దిశగానే ఏ చిన్న పొరపాటు లేకుండా ప్రతి పైసాను వసూలు చేసి వాళ్లకు న్యాయం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, బాధితుల పక్షాన హైకోర్టు నిలబడింది. వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగానే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసే దిశగా శుక్రవారం ఉత్తర్వులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఇవాళ జరిగినటువంటి విచారణలో 300 ఆస్తులకు సంబంధించి అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు వివరాలన్నీ కూడా అందజేసింది. అందులో ప్రధానమైనటువంటి ఆస్తులను విక్రయించడం ద్వారా 2,500 కోట్ల రూపాయలు వస్తాయని
అగ్రిగోల్డ్ యాజమాన్యం చెప్పింది. దీనికి సంబంధించి అండర్టేకింగ్ కూడా ఇచ్చింది. ఒకవేళ ఈ ఆస్తులు విక్రయిస్తే అంత సొమ్ము రాకపోతే చట్టపరమైనటువంటి చర్యలకు వాళ్ళు బాధ్యత అవుతారు అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. మరి శుక్రవారం నాడు విధి విధానాల రూపకల్పన, ఆ తర్వాత ఏ రకంగా విక్రయాలు ఆక్షన్ ఉంటుందనేటువంటిది కూడా చూడాల్సి ఉంది.